అనుగ్రహించినటువంటి ఈ రోజుని బట్టి దేవునికి సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ దినాన మరి మన అయ్యగారు మరి ఈరోజు హైదరాబాద్ సేవ నిమిత్తం వెళ్ళారు. అయ్యగారి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. ఆయన ఎంతో అనారోగ్యంతో ఉన్నా కానీ, ఎంత సమస్యలతో ఉన్నా కానీ దేవుని పని చేయడానికి అతన్ని తీసుకెళ్ళారు. అందుని బట్టి మీరందరూ కూడా ప్రార్థనలో పెట్టండి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈరోజు, అలాగే ఈ దినం మరి దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి ఇక్కడ ఉంచాడంటే దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నది. హల్లెలూయా. ఈ సమయంలో కీర్తనల భాగం 119వ అధ్యాయము 11వ ఒకసారి 119వ అధ్యాయం 11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును, అదే 10వ వచనం చదవండి. నా పూర్ణ హృదయంతో నిన్ను వెదుకు ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నేను నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము. హల్లెలూయా. మన జీవితంలో మనం హృదయం, పాపం అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది చెప్పండి? హృదయంలో స్టార్ట్ అయ్యింది. ఒక తప్పు చేయాలన్నా, ఒక మంచిది చేయాలన్నా, ఒక ఏది చేయాలన్నా మన హృదయంలో నుంచే పుడుతుంది. మనం ఏ కార్యం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కానీ ఫస్ట్ మొదట మన హృదయంలో ఒక తలంపు అనేది వస్తుంది. హల్లెలూయా. మన ఆలోచనలో మనం ఫస్ట్గా ఆలోచిస్తాం, తర్వాత మన హృదయంలో అది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అది క్రియల్లోకి వస్తుంది. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఒక పాపం అనేది మన జీవితంలో ఉన్నదంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పని, దేవునికి వ్యతిరేకంగా మనం అపరిశుద్ధంగా జీవిస్తే మనలో ఏముందంటే మనలో పాపం ఉన్నట్టు. హల్లెలూయా. ఆ యొక్క పాపం లేకుండా ఉండాలంటే మన హృదయంలో ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని ఉంచుకోవాలి. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నీ ఆజ్ఞలో విడిచి నన్ను తిరగనీయకమంటున్నాడు. మరి ఈ దావీదు మహారాజు ఆయన ఏం రాస్తున్నాడు? నా పూర్ణ హృదయంతో నేను నిన్ను వెతికి ఉన్నాను. మనం మరి ఏం వెతుకుతున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతున్నామా లేదా? మరి ఆయన ఏమనుకుంటున్నాడు? దాని తర్వాత నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నేను ఆ యొక్క వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంటే, దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఉంటే, మన మనసులో ఉంటే మనం పాపము చేయం. హల్లెలూయా. మనం పాపాన్ని జయించాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. మరి వాక్యము 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం. హీబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. వాక్యం ఎలాంటిదో చదువుదాం. హీబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. చదవండి. నాలుగో అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము వంటి వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఆ యొక్క పాపం అనేది మన తలంపుల్లో కూడా ఉండదు, ఆలోచనలో కూడా రాదు. మరి ఆలోచనలకే పాపాన్ని
మనం ఎలా చేస్తున్నామంటే అది క్రియలలో కూడా అది అయిపోతుంది. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా దేవుని యొక్క చిత్తం ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటంటే, దేవుని దృష్టి, దేవుడు ఎలాగైతే ఆయన ఉన్నాడో, దేవుడు ఎలాగైతే ఆయన ఉన్నాడో, ఆయన యొక్క స్వరూపంలో మనం తయారు చేయబడ్డాం కాబట్టి ఆయన పోలిక చొప్పున మనం ఉండాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. మరి మనం దేవుని యొక్క పోలికలో, అంటే దేవుని యొక్క లైక్నెస్, దేవుడు ఎలాగైతే ఉన్నాడో, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క ప్రవర్తన ఎలాగుందో సేమ్ మనం కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎలాగైతే ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని జయించాడో, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక పాపాన్ని జయించాడో, ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని జయించాడో, మనం కూడా అదే రీతిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అలా కోరుకుంటున్నాడు. కానీ మనం పరిశుద్ధంగా జీవిస్తేనే అది సాధ్యం. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే అది సాధ్యపడుతుంది. మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఎలా జీవించాలి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా. హల్లెలూయా. మరి ఒక భక్తుడు, ఇదే దావీదు మహారాజు ఏం రాస్తున్నాడు, మొదటి అధ్యాయాలలో ఏం రాస్తాడు అంటే, దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. మరి ఆ యొక్క వాక్యాన్ని ఆయన దీవారాత్రములు ధ్యానించాడు కాబట్టి, ఆ యొక్క వాక్యాన్ని ఆయన దీవారాత్రములు ఆయన దాన్ని అనుసరించి నడిచాడు కాబట్టి, ఆ వాక్యాన్ని బట్టి ఆయన జీవించాడు. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించును, అదే నాకు నా బాధలలో అది నెమ్మది కలుగజేస్తుంది. హల్లెలూయా. వాక్యం అనేది బ్రతికింపజేస్తుంది. హల్లెలూయా. వాక్యం అనేది జీవింపజేస్తుంది. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై ఉండెను, అది ఆదియందు సమస్తమును ఆయన మూలముగా కలిగాను. మరి ఇదే ఆది కాండంలో కూడా చూస్తే, అక్కడ కూడా వాక్యం గురించి ఒకటి రాయబడుతుంది. అదే ఆది కాండము 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములు వాటిపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై. తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలకగా, అక్కడ ఏమైంది, దేవుడు వెలుగు కమ్మని పలికాడు. హల్లెలూయా. అంటే దేవుని మాటలో ఎంత గొప్ప శక్తి ఉందండి. ఈ యొక్క సృష్టి, ఈ యొక్క భూమి కానీ, ఈ యొక్క ఆకాశం కానీ, ఏదైనా కానీ దేని చేత నిర్మించబడింది అంటే, దేవుని యొక్క మాట చేత నిర్మించబడింది. మరి దేవుని మాటల్లో ఎంత గొప్ప శక్తి ఉన్నది. మరి ఆ మాటని మనం ధ్యానిస్తున్నామా? ఆ మాటని మనం, దేవుని మాటని మనం ప్రతిరోజు దీవారాత్రులు మరి దావీదు మహారాజు ఎలాగైతే ధ్యానిస్తున్నాడో, ఎలాగైతే తన భక్తులు ఎంతోమంది వాళ్ళు రక్తాన్ని చిందించేంతగా వాళ్ళు ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళు రాశారు. ఎంతో కష్టపడి దేవుని యొక్క ప్రేరేపణ చేత, ఆత్మ చేత నింపబడి వారు దేవుని వాక్యాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నామంటే ఆ వాక్యంలో ఏముందని నమ్మాలి? జీవం ఉన్నదని నమ్మాలి. హల్లెలూయా. దేవుని వాక్యము 2 అంచులు గల వాడి అయినటువంటి ఖడ్గం. అంటే దేవుని వాక్యము ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం డైలీ స్నానం చేయగానే ఏం చేస్తాం? అద్దం ముందు పోయి నిలబడతాం. అద్దం ముందల ఏం కనిపిస్తుంది? మన మొహమే. పక్కన వాళ్ళ మొహం కనిపిస్తుందా? కనబడదు. మన మొహం మనకే. మనలో ఏ తప్పు ఉన్నదో, ఏ మరక ఉన్నదో, ఏమి మచ్చ ఉన్నదో మనం వెతుకుతూ ఉంటాం. హల్లెలూయా. ఏం చేస్తామండి? మనలో ఏ మరక ఉన్నది, ఏ మచ్చ ఉన్నది, ఏమి తప్పుగా ఉన్నది అనేది మనం చూస్తూ ఉంటాం, తెలుసుకుంటాం, దాన్ని సరిచేస్తూ ఉంటాం. హల్లెలూయా. వాక్యం అనేది కూడా అలాంటిదే. హల్లెలూయా. దేవుని వాక్యం కూడా మనల్ని సరిచేసేది. హల్లెలూయా. ఏంటిదండి? దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి అదే కీర్తనల భాగంలో కూడా ఏమంటాడు? నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. మరి ఆ యొక్క వెలుగు అనే వాక్యాన్ని మనం
ధ్యానించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క వాక్యము వెలుగై ఉన్నది. అంటే మనం ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. మనం ఈ యొక్క చీకటి అనే భయంకరమైనటువంటి ఈ లోకంలో మనం నివసిస్తున్నాం. హల్లెలూయా. ఆ భయంకరమైనటువంటి లోకంలో చీకటిలో మనం నివసిస్తున్నప్పుడు మనకి ఏం కావాలి? వెలుగు కావాలి. ఆ వెలుగు ఏది? దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. మరి ఈ సమయంలో యెహెజ్కేలు రాసినటువంటి పత్రిక 37వ అధ్యాయం చదువుదాం. 37 మొదటి నుంచి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి చదవండి. ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అవి నీకే తెలియననుకొంటిని. ఎండిపోయిన ఎముకలరా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరముల నుంచి మీ మీద మాంసము పొదిగి మీరు బ్రతుకుదురు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో ఇక్కడ ఏమని రాస్తుందంటే, ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త మరి ఆయనకి దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆయన ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నాడో అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన హస్తం ఆయన మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ ఆయనని తోడుకొని పోతున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. మరి అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంది? ఎండిపోయిన ఎముకలు, చచ్చిపోయినటువంటి ఆ ఎముకలు చనిపోయినటువంటి ఎముకలు ఎక్కడైతే ఎండిపోయిన ఎముకలు ఉన్నాయో అవి మరలా బ్రతుకుతాయనే కాన్సెప్ట్ అది ఉన్నదా? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనమే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళది సమాధి తీసి ఆ ఎముకల్ని మళ్ళా బ్రతికించాలి అని ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? అది నీకే తెలియను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు కూడా ఏమంటున్నాడు? అది నీకే తెలియను అన్నాడు. కానీ ఆయన తర్వాత దేవుని యొక్క మాట పలకమని ఆయన చెప్పాడు. ఎప్పుడైతే దేవుని మాట పలకమని చెప్పాడో ఆ యొక్క ప్రవక్త ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మాటను ఆ యొక్క ఎముకల మీద పలకడం చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఆ ఎముకల మీద పలికాడో అప్పుడు ఏం జరుగుతుంది? వాటిలోనికి జీవాత్మ రప్పించాడు. అప్పుడు ఏం జరిగింది? చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీద కప్పెను, మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. మరి దేవుని యొక్క మాట జీవం గలది. హల్లెలూయా. ఏంటిదండి? జీవం గలది. మరి మన జీవితం ఎండిపోయినటువంటి జీవితంగా ఉండొచ్చేమో, మన జీవితం ఎండిపోయిన ఎడారి లాంటిది జీవితం లాగా ఉండొచ్చేమో, కానీ దేవుడు మరలా బ్రతికిస్తాడనే ఒక గొప్ప నమ్మకాన్ని దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. హల్లెలూయా. మరి దేవుని మాటను మనం నమ్మితే, దేవుని మాటను మనం పలికినా కానీ, దేవుని మాటను మన హృదయంలో ఉంచుకున్నా కానీ, దాన్ని బట్టి మనం అనుసరించినా కానీ దేవుడు ఖచ్చితంగా మనల్ని మరలా బ్రతికిస్తాడనే ఆ యొక్క గొప్పగా నమ్మకం కలిగి మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏముందండి? జీవాత్మ ఉన్నది. దేవుని వాక్యంలో జీవము ఉన్నది. మరి ఇక్కడ 9వ వచనం చదవండి. దాని తర్వాత ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ ఆయన నా ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలో వచ్చెను, వారు సజీవులై లేచి లెప్పింప
అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ ఎముకలు ఇశ్రాయేలు వారందరినీ వారు ఏమంటున్నారు? ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమై పోతిమని అనుకుంటుంది. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి. ఆమేన్, హల్లెలూయా. మరి చనిపోయినటువంటి స్థితిలో మనం ఉండొచ్చు, ఎండిపోయినటువంటి స్థితిలో మనం ఉండొచ్చు. ఆ యొక్క సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏమనుకుంటున్నారు? మనం చచ్చిపోయి ఉన్నాం, సమాధుల్లోనే ఉన్నాం, మనలో జీవాత్మ లేదు అనుకుంటున్నారు. వారు ఏమనుకుంటున్నారు? ఈ ఎముకలు ఎవరి గురించి సూచిస్తున్నాయంట? ఇజ్రాయెల్ ప్రజల గురించి. మరి ఆ యొక్క ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుని మాటను నమ్మకుండా ఉన్నారు. మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతామని వాళ్ళు అనుకుంటున్నారు. మనం ఇంకా సమాధిలోనే ఉన్నాం అనుకుంటున్నారు, ఇంకా మనం ఎండిపోయిన స్థితిలోనే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ ఆ సమయంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట అక్కడ ఎవరు ప్రవర్తించారు? యెహెజ్కేలు. హల్లెలూయా. మరి దేవుని మాటలో ఎంత గొప్ప శక్తి ఉన్నది! చచ్చిపోయినటువంటి వారిని కూడా లేపగలిగినటువంటి శక్తి. మరి లాజరును ఆయన లెమ్మనగానే లేచినట్టుగా మనం ఆయన లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి అటువంటి స్థితి మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు మనం ఎండిపోయిన స్థితిలో మనం ఉంటూ, మనం ఎటు తోచని స్థితిలో మనం ఉన్నా కానీ, ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో మనం చేయాల్సిన మాట, మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం బ్రతకడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనం బ్రతుకుతామనే వాక్యాన్ని మనం ఇందాక చదువుకున్నాం. హల్లెలూయా. అదే 119వ కీర్తన ఒకసారి తీద్దాం. 119వ కీర్తన 93వ వచనం చదవండి. నీ ఉపదేశములన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. నీ ఉపదేశంలో నేను వెదుకుచున్నాను, నేను నీవాడనే, నన్ను రక్షించుము. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి వారము? దేవుని ప్రజలము. హల్లెలూయా. మరి ఆయన ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క వాక్యం, ఆ యొక్క ధర్మశాస్త్రము మనల్ని ఏం చేస్తుందండి? బ్రతికిస్తుంది. ఆ ధర్మశాస్త్రమును మనం దీవారాత్రములు ధ్యానించకపోయినా కనీసం మనకు 24 గంటల్లో కనీసం ఏదో ఒక 2 గంటలన్నా, ఒక 3-4 గంటలన్నా ఖాళీగా వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. హల్లెలూయా. ఆ సమయంలో కనీసం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనల్ని దేవుడు బ్రతికింపజేస్తాడు. హల్లెలూయా. అలాగే రోమీలోకి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం సమస్తమును అంటే మనకున్నటువంటి దాన్ని బట్టి మొత్తం మన శరీరం సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి సమర్పించాలి. మరి దేనికోసం మనం సమర్పిస్తున్నాం? మన శరీరాన్ని దేనికోసం మనం ప్రయత్నిస్తున్నాం, దేన్ని వెతుకుతున్నాం అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన చిత్తంలో మనం ఉండాలి, ఆయన మార్గంలో మనం నడవాలి, ఆయన వెలుగులో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చిత్తం ఏమై ఉన్నదంటే ఆయనకు వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఆయనకు వాక్యాన్ని మనం
అనుసరించి బ్రతకాలి. హల్లెలూయా. మరి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమని ఉంటుంది? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ప్రేమించాలి, వెంబడించాలి. హల్లెలూయా. ఆయనను వెంబడించాలి, ఆయనను ప్రేమించాలి. మొదటిగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. మరియు మీరు నా వలన ఏమి ఆమేన్. హల్లెలూయా. సమాధానకర్త అయిన దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు? ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతాము. మరి ఎన్నో మీటింగ్స్కి మనం వెళ్తుంటాం, ఎన్నోసార్లు ప్రార్థనలకు అటు ఇటు వెళ్తుంటాం. కానీ ఇంకా మనం దేవుణ్ణి ఎలా వెంబడించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ధ్యానించాలి, ఎలా మనం హృదయాల్లో భద్రపరచుకోవాలనేది మన జీవితంలో ఇంకా లేదు. హల్లెలూయా. ఇంకా మనం చేయాల్సింది చాలా ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రములు ధ్యానించేవాడే ధన్యుడు. మనం ఒక 5 నిమిషాలు చదివి 10 నిమిషాలు చదివి నేను బైబిల్ మొత్తం చదివినా అంటే కాదు. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటావా? లేదు. హల్లెలూయా. మరి దావీదు మహారాజే ఆయన దీవారాత్రములు ఆయన ధ్యానిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉన్నామా? దేన్ని వెతుకుతున్నాం? మరి ఆయన ఒక వాక్యాన్ని మనం వెతికే వారిగా ఉండాలని దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అలాగే యెషయా రాసిన యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31 చదవండి. యెషయా 40. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుతూ సొమ్మసిల్లగా నడిచిపోదురు. హల్లెలూయా. మరి పక్షిరాజు అని అంటే పక్షిరాజు గురించి మీకు తెలుసా? ఆ పక్షిరాజు యొక్క రెక్కలు అది కొత్తగా ప్రతిసారి అంటే వాటికి పోయినటువంటి రెక్కలు మరలా అది తెప్పించుకోగలదు. హల్లెలూయా. మనకు కూడా దేవుడు అలాంటి బలాన్ని మనకు కలుగజేయాలంటే మనం ఏం చేయాలి? దేవుని కోసం ఎదురు చూడాలి, ఎదురు చూసేవారిగా ఉండాలి. దేనికోసం? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోవాలని, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం బ్రతకాలని మనం దానికోసం వెతకాలి. ఈ లోక సంబంధించినటువంటి వాటిని కాదు మనం వెతకాల్సి. హల్లెలూయా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకాలి. మనకి ఏ అవసరం ఉన్నదో, మనకి ఏ అక్కర ఉన్నదో అది దేవుడు తీరుస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారిగా, అటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం చదవండి. మీరు వినువారు మాత్రమే వై నుండి మిమ్మును మీరు వాక్య ప్రకారము ప్రవర్తించువాడైతే ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం? మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, కానీ దాన్ని ధ్యానించలేకపోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు వాక్యాన్ని చదవడం వేరు, దాన్ని ధ్యానించడం వేరు, దాన్ని హృదయంలో భద్రపరచుకోవడం వేరు. హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఏమన్నా ఆపద వచ్చినా, కొన్నిసార్లు ఏదన్నా శ్రమ వచ్చినా కానీ సడన్గా కొన్నిసార్లు మనకు కొన్ని వాక్యాలు అనేది మన మైండ్లో తిరగాలి. హల్లెలూయా. ఏదో ఒక సమస్యలో మనం ఉంటాం, ఏదో ఒక ఆపదలో మనం ఉంటాం. ఈ వాక్యం చదవడం ద్వారా,
ఈ యొక్క వాక్యం మన హృదయంలో పెట్టుకోవడం ద్వారా, ఈ వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా మనం ఏమవుతాం? బ్రతుకుతాం. హల్లెలూయా. మనం చచ్చిన వారిగా కాకుండా బ్రతుకుతాం. మరి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఆ యొక్క ఎముకలలోనికి వెళ్ళిందో అప్పుడు ఆ యొక్క ఎముకలు లోనికి ఏమొచ్చింది? జీవాత్మ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా ఎండిపోయినటువంటి స్థితిలో మనం ఉంటే దేవుడు మనల్ని సజీవులుగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన జీవాత్మతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం అవకాశము ఇవ్వాలి. హల్లెలూయా. మనం దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికే వారిగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. వాక్యాన్ని మనం వినడమే కాదు, దాన్ని ప్రకారం మనం నడవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడిచే వారిగా, అటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో మరి ఇంతవరకు దేవుడు ఆరాధన ద్వారా అలాగే వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో గడుపుదాం. దేవుడు నిజంగా మనం దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవుని వాక్యానికి మనం లోబడుతున్నామా, దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నామా, దేవుని వాక్యాన్ని అనుసరించి మనం బ్రతుకుతున్నామా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఆ యొక్క ఎండిన ఎముకలు అది అసాధ్యమైనటువంటి పని, అది ఎవరి వల్ల కాని పని. ఆ యొక్క అసాధ్యమైనటువంటి పనిని దేవుడు ఆ యొక్క చచ్చిపోయినటువంటి ఆ ఎండిపోయినటువంటి ఎముకల్లోనికి ఎలాగైతే జీవాత్మను దేవుడు ఉంచాడు, ఈ రోజున నీ జీవితంలో కూడా ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటే దేవుడు నిన్ను నన్ను బ్రతికించాలని ఆశిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను మరలా దేవుడు తన జీవాత్మతో నింపాలని ఆశిస్తున్నాడు. దేవుడు మరలా తన యొక్క జీవంతో మనల్ని నింపాలని ఆశిస్తున్నాడు. మనం ఆ యొక్క జీవంతో ఎప్పుడు నింపబడతామంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుందో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉంటుందో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుస్తామో అప్పుడే దేవుడు తన యొక్క జీవాత్మతో మనల్ని నింపుతాడు. అప్పుడే దేవుడు మనల్ని మరలా జీవింపజేస్తాడు. నిజంగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వారు ఏమనుకుంటున్నారంటే, ప్రభువా మేము ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నాం ప్రభువా, మేము నిజంగా ప్రభువా నిరాశ ఆశ లేని జీవితం మాది ప్రభువా అనుకుంటున్నారు. ఆశనే లేని జీవితం వాళ్ళ అనుకుంటున్న స్థితిలో దేవుడు మరలా జీవాత్మతో నింపిన దేవుడు, మరలా జీవాన్ని ఇచ్చిన దేవుడు, ఎటువంటి నిరీక్షణే లేని అటువంటి స్థితిలో వారు ఉండగా దేవుడు నిరీక్షణ ఇచ్చినటువంటి దేవుడు, జీవాత్మతో నింపిన దేవుడు. ఈరోజు మనందరినీ అటువంటి ఆత్మతో నింపాలని ప్రార్థన చేద్దాం. దేవుడు వాక్యంతో మనల్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం గొప్పగా శక్తి గలది, రెండంచుల గల శక్తి గల వంటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించలాగున, ఆ వాక్యాన్ని అనుసరించి మనం బ్రతుకులాగున, వాక్యం మనల్ని సరి చేస్తుంది, మన జీవితాన్ని బాగు చేస్తుంది, మన హృదయాన్ని బాగుపరుస్తుంది, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నట్టుగా వాక్యాన్ని తన దాసుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ఈ రోజున నిజంగా మన హృదయాల్లో దేవుని వాక్యం ఉన్నదా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి పాపం, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఈ లోకంలో ఉన్నటువంటివి ఏదైనా ఉంటే ఇప్పుడే దేవుడు మనందరి హృదయాల్లో నుంచి వాటన్నిటిని తీసివేయాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, నీకే వందనాలు, నీకే మహిమ ప్రభువా. నీ జీవాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా, నీ జీవంతో మమ్మల్ని నింపండి ప్రభువా, నీ ఒక బలంతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు ప్రభు. నీ యొక్క బలమైనటువంటి వాక్యం ప్రభువా, నీ శక్తి గల వాక్యంతో ప్రభు మమ్మల్ని నింపండి ప్రభు. ఇప్పుడే ప్రభు నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభువా. యేసయ్యా, నిజంగా యెహెజ్కేలు ప్రభువా నీ ఆత్మలో ఉన్నాడు,
నీ ఆత్మవశుడై ఉన్నాడు కాబట్టే ప్రభువా, ఆ మాట పలికాడు కాబట్టే ప్రభువా ఆ యొక్క ఎముకల్లోనికి జీవాత్మ వచ్చినట్టుగా చూస్తున్నాం ప్రభువా. మాలో జీవం లేని వారిగా ఉన్నాం ప్రభువా. మా ఆత్మీయ స్థితి ప్రభువా ఎండిపోయినట్టుగా ఉంది ప్రభువా. మా ఆత్మీయ స్థితిలో ప్రభు మేము ఎండిపోయిన వారిగా ఉన్నాం ప్రభువా. మేము వాక్యం చదవట్లేదు ప్రభు. నీ యొక్క ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించట్లేదు ప్రభువా. నీ యొక్క వాక్యాన్ని అనుసరించి మేము బ్రతికే వారిగా లేము ప్రభువా. ఒక్కసారి ప్రభువా ఏసైనా రోజులో ప్రభువా కనీసం 1 గంట అయినా ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా, కనీసం ఏసైనా ఈ 24 గంటల్లో ప్రభువా కనీసం 2 గంటలైనా నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా, కనీసం 10 అధ్యాయాలైనా మేము చదివేవారుగా ప్రభువా, నీ గురించి తెలుసుకునేవారుగా, నిన్ను వెదికేవారుగా అట్టి కృప మాకు దయచేయండి ప్రభువా. అట్టి కృప మాకు దయచేయండి ప్రభువా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నిజంగా నీ వాక్యాన్ని బట్టి ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యం ప్రభువా మా హృదయాల్లో ఉంటే ప్రభువా మేము బ్రతుకుతామనే వాక్యం సెలవిచ్చావు ప్రభు. నీ వాక్యం ఎప్పుడైతే మా హృదయంలో ఉంటుందో అప్పుడు ఏ పాపాన్నైనా మేము చేయిస్తామనే వాక్యాన్ని మీరు మాకు తెలియజేశారు. నిజంగా ప్రభువా ఈ లోకాన్ని మేము చేయించాలన్నా, ఈ లోక ఆశలు జయించాలన్నా, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని మేము చేయించాలన్నా, ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను క్రియలను మేము చేయించాలన్నా ప్రభువా మాలో ఉండవలసింది నీ వాక్యం ప్రభువా. నీ వాక్యం చేత మమ్మల్ని నింపండి, నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా ప్రభువా ఇజ్రాయేల్ ప్రజలైతే ప్రభువా నిరాశలై ఉన్నామని వారు అంటున్నారు ప్రభువా. ఆశ లేని వారిగా ఉంటున్నారు ప్రభువా. మరలా ఒక ఆశను పుట్టిస్తున్న దేవా నీకే వందనాలు. మేము బ్రతుకుతామనే ఆశ కలిగిస్తున్న దేవా నీకే వందనాలు ప్రభు. మేము జీవిస్తామనే ఆశ కలిగిస్తున్న దేవా నీకే వందనాలు ప్రభువా. అటువంటి ఆశను మాకు కలిగిస్తున్న దేవా, అటువంటి నిరీక్షణ మాకు ఇస్తున్నందుకు వందనాలు ప్రభువా. నిజంగా నీ వాక్యంలో గొప్ప శక్తి ఉన్నది ప్రభువా. నీ వాక్యం జీవింపజేసేది ప్రభువా. మరణాన్ని సైతం లేపగలిగేటువంటి మాట ప్రభువా. యేసయ్యా నీ మాట ద్వారా ఈ సృష్టి సృజింపబడింది. నీ మాట ద్వారా ప్రభు ఈ భూమి ఆకాశములు సృజించబడ్డాయి. నీ మాట చేత ప్రభు సమస్తమును కలిగాయని, సమస్తము నీవు పలకగానే జరిగిందని అక్కడ మేము చూస్తున్నాం ప్రభువా. నిజంగా నీ మాటలో శక్తి ఉన్నది ప్రభువా. నీ మాట ద్వారా ప్రభువా అద్భుతాన్ని జరిగించండి ప్రభువా, ఆశ్చర్యక్రియలు జరిగించండి ప్రభువా. నిజంగా నీ మాటను మేము పలికేవారిగా, నీ మాటను అనుసరించి మేము జీవించేవారిగా మాకు అట్టి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభువా. నీ వాక్యాన్ని అనుసరించి మేము నడిచేవారిగా మాకు అట్టి కృపను దయచేయమని యేసయ్యా అతి పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.